శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ కార్యకలాపాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్న లీగల్ సర్వీసెస్ అథారిటీ బాల్య వివాహాల నివారణకు అధికారుల బాధ్యత ఎంతో కీలకం. ప్రజల్లో అవగాహన పెంపుదలపై దృష్టి. ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా మెడికల్ దుకాణాల యజమానుల ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ నరసింహకిషోర్ యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. ఎస్పీ నరసింహకిషోర్, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షతన చైల్డ్ వెల్ఫేర్, విద్య, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మానవ హక్కులను పరిగణలోనికి తీసుకుని మానవ అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక క్రూరమైన కార్యకలాపాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణా భయానక ఫలితాలను ప్రజల ముందుంచి బాధితులకు సహాయం అందించడానికి, సమాజాన్ని ఈ ముప్పు నుండి కాపాడేందుకు ఈ పోస్టర్ కీలకమైన అవగాహన సాధనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ మానవ రవాణా నిరోధానికి బాధ్యతగా స్పందించాలని కోరారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987లో ఏర్పడినప్పటి నుండి పలు ప్రజా ఉపయోగ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2015 నుంచి మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల వాడకం, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్ తదితర చట్ట వ్యతిరేక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గౌరవ సుప్రీంకోర్టు మరియు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ఎప్పటికప్పుడు అధికారుల్లో, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, పబ్లిసిటీ మెటీరియల్స్, సామూహిక శిక్షణల ద్వారా సమాచారం అందించబడుతోందని ఆమె తెలిపారు. ప్రజలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నిర్భయంగా అధికారులను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్, విద్య, బాలల సంక్షేమ శాఖల అధికారులు తమ విధులు నిర్వర్తించడమే కాకుండా సమాజంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలపై కూడా స్పందించి ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు. తాజాగా కొన్ని గ్రామాల్లో బాల్య వివాహాల సమాచారం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొని పంచాయతీ కార్యదర్శులు ఇటువంటి ఘటనలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వివరించారు. అంతేగాక మౌలిక సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు వెలుగులోనికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆలస్యమైతే బాధితులను రక్షించడం కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజమహేంద్రవరం రెడ్డి ప్రసన్న, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి సిహెచ్ లక్ష్మి, ఇతర శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు, సుప్రీం కోర్టు వారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు టైమ్ అండ్ అగైన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఆ యాడ్స్ పట్ల అవగాహన ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి, వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ వర్క్షాప్స్ త్రూ అవుట్ ఇయర్ పెడుతూనే ఉన్నారు. పోలీస్ యూనిట్ కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, మనము వీ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. మన ఉద్యోగ ధర్మం ఒక్కటే కాదు, ఉద్యోగ ధర్మంతో పాటుగా మన సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి సోర్సెస్ ఉంటాయి మనకి. ఆ సోర్సెస్ ద్వారా గుర్తించి దాన్ని అరికట్టడం కూడా మన బాధ్యతే. కొన్ని సందర్భాల్లో మా దృష్టికి వచ్చినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ పాస్ట్లో చైల్డ్ మ్యారేజ్ జరిగింది, 14 years పాపకి ఒక పర్టికులర్ ప్లేస్లో అని చెప్పి ఆ విలేజ్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళని యాక్ట్ ప్రకారమే నామినేట్ చేసి దే కెన్ గివ్ రిపోర్ట్ టు ద పోలీస్ అని చెప్పారు.
అలాంటి సందర్భంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్గా ఇలా మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా, జరిగింది ఆర్ జరుగుతుందని ఇచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా ఆ పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం అనేది జరగలేదు. దాని మూలంగా ఏం జరిగింది, 14 సంవత్సరాల పాపకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగాక కూడా దాన్ని ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకురాకుండా ఉండడంతో 1 వీక్ తర్వాత మాకు నోటీస్కి వచ్చి వాళ్ళని పిలిపించి పర్టికులర్గా అడిగి రిపోర్ట్ చేస్తాము, మీరు ఇమీడియట్గా చేయండి, రెస్క్యూ చేయండి అని అంటే అప్పటికి ఏమై ఉంటుంది, ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. కానీ పాప వయసు 14 ఏళ్ళు. మనకు పూర్వకాలంలో చిన్న వయసులో మ్యారేజెస్ ఎందుకు చేయకూడదని పెట్టారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ బాడీ తీసుకునే తత్వం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే మార్పులకి ఆ బాడీ ఇంకా డెవలప్ అయి ఉండదనే ఉద్దేశంతో మెజారిటీ వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయమన్నారు. ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అలాగే ప్రొఫెసర్ ఫ్రమ్ లా కాలేజ్ వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు. మీకు ప్రాక్టికల్గా ఆన్ ది స్పాట్ ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అనేది ఎక్స్ప్రెస్ చేసి ఒకసారి వాటిని క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నోట్ చేసుకోండి ప్రొవిజన్ ఆఫ్ లా ఏంటి అనేది. నేను మొన్న కూడా చెప్పాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలో యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి, నగరంలోని మెడికల్ షాప్ యాజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వ పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2 డ్రగ్ అడిక్ట్ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటికే వాటికి అలవాటు పడిన వారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఆయన అన్నారు. మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ నరసింహకిషోర్ కోరారు. గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గంజాయి వాడే వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు. అనంతరం జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్ల బాల మాట్లాడుతూ యాంటీబయోటిక్స్ మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు, హోల్సేల్ అధ్యక్షుడు మహేంద్రనాథ్, సెక్రటరీలు ఫణీంద్ర, టౌన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హరిహర తేజ, లీగల్ ఏఎస్పీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అండి. నేను రాయపూడి శ్రీనివాసరావు, ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సొసైటీలో ఈ మధ్యకాలంలో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా వినియోగం జరుగుతుందనే ఒక అపవాదు ట్రేడ్ మీద కూడా పడింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మా డ్రగ్ డిపార్ట్మెంట్ వారితో పాటు ఈగిల్ టీం వారు, ముఖ్యంగా ఈగిల్ టీం అధిపతి ఎవరైతే ఐజీగా ఉన్నటువంటి రవికృష్ణ గారు, వారు లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా విజయవాడ మా స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే, ఈ పూర్తిగా ఈ యజ్ఞంలో మీరు కూడా భాగం పంచుకోవాలి. దాని ముఖ్య ఉద్దేశం అంటే, ఈగిల్ టీంలో 5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 5 డిపార్ట్మెంట్లతో పాటు 6వ డిపార్ట్మెంట్గా మీ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అపాయింట్ చేయడం జరిగింది. సో 5 డిపార్ట్మెంట్లు, ఈగిల్ డిపార్ట్మెంట్తో పాటు మీ డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా మాతో సహకరించి ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ వినియోగంపై చాలా వరకు ప్రక్షాళన చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరిగిందని చెప్పడం జరిగింది. వారిని బేస్ చేసుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు అనేది మనం ఏర్పాటు చేసాం.
ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు, ఈగిల్ టీం వారు సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని మీ ముఖంగా మీ అందరి సమాపంగా మేము తెలియజేసుకుంటున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు. డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడ్ ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్లకి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది రాజమండ్రి ఒకటే కాదు, రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ మీద పోలీసు వారి సహకారం, ఈగిల్ టీం వారి సహకారంతో, డ్రగ్ డిపార్ట్మెంట్ సహకారంతో రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నేను. ఈరోజు ఈ అవగాహన సదస్సు అన్నది ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడింది. ఈ అవగాహన సదస్సుకు సుమారు 250 నుంచి 300 పైన ఈ కెమిస్టులతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసోసియేషన్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయాటిక్స్ అని, ఈ యాబిడ్ డ్రగ్స్ అని ఇలాంటివి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దానివల్ల ఇదన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనాలకి, అలాగే కెమిస్టులు తెలుసుకొని రేపు పొద్దున్న కెమిస్టుల దగ్గరికి వచ్చే ఈ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకొచ్చి యాంటీబయాటిక్స్ ఎలా విచ్చలవిడిగా వాడకుండా దీన్ని కంట్రోల్ చేస్తూ జనాలు మెరుగైన సమాజంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం చేస్తున్నాం. దీనికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నగరానికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకి, అలాగే ఏడీ డ్రగ్ కంట్రోల్ నుంచి కూడా మేడం కూడా ఇనిషియేట్ చేశారు. ఈరోజు ఒక 50 కిలోమీటర్స్ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మెడికల్ షాప్స్లో కూడా ఏవైతే కొన్ని మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా కొంతమంది డ్రగ్స్ కింద వాడుతున్నారు. హాలుసినేషన్, కొంత సెడిషన్ రావడానికి. ఆల్రెడీ మన జిల్లాలో చాలా మెడికల్ షాపుల మీద డ్రైవ్ చేశారు మేడము. అలాగే బయట ఎవరైతే అలాంటివి యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనము డీ అడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయడం జరిగింది. మన జిల్లాలో 2 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి ఈ మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు వారు ఈ వాక్ తీసుకోవడం, 50 మీటర్స్ వాక్ తీసుకోవడం చాలా మంచి పరిణామం. కాబట్టి ప్రజలందరూ కూడా వారు కల్పించేటటువంటి ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే 2-3 షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు, అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డీ అడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు. అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం. అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు, అలాగే అమ్మేవారు, పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక 40-50 మందిని అరెస్ట్ చేశాము. వారి మీద పిట్ NDPS అని ఒక యాక్ట్ ఉంది, లైక్ పీడీ యాక్ట్. 1 ఇయర్ పాటు జైల్లో ఉంటారు. మోర్ దాన్ 2 కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కంట్రోల్ ఉండదు. కాబట్టి విల్ కీప్ దెమ్ ఇన్ జైల్. కాబట్టి వి వార్న్ ఆల్ ద పీపుల్ నాట్ టు యూజ్ డ్రగ్స్. అలాగే ఎవరైనా కొద్దిమంది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వారు ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ 2 ఉన్నాయి. మేము కూడా ఇనీషియల్గా ఫస్ట్ కన్జ్యూమర్ అయితే వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, దే కెన్ జాయిన్ దే, వాళ్ళు మళ్ళీ దాని నుంచి బయటికి రావచ్చు. కాబట్టి ఈరోజు మన రాజమండ్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాంటీబయాటిక్స్ మరియు నార్కోటిక్ మందులు వాటి వినియోగంపై అంటే ఎలా అమ్ముతున్నారు అంటే నవ్వేడేస్ మనం యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం విచ్చలవిడి అమ్మకాలు అనేది పెరిగిపోయాయి. అంటే ప్రతి చిన్నదానికి కూడా అంటే ఫీవర్కి కానీ లేకపోతే కఫ్, కోల్డ్ ఏది ఉన్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా పేషెంట్స్ అలాగే అడుగుతున్నారు. మరి షాప్ వాళ్ళు కూడా అలా సజెస్ట్ చేసి ఇస్తున్నారు. ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బాడీలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. తర్వాత నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా ఆ మెడిసిన్ యూస్ చేసినా అప్పుడు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే కారణం ఆల్రెడీ బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల. సో ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్. కాబట్టి నేను మా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే కంపల్సరీగా ఈ
యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి, బిల్లుతోనే అమ్మాలని. అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆల్ప్రజోలం, పెంటాజోసిన్, మార్ఫిన్, కొడిన్, పెథడిన్ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు. ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. ఇవి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి. అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా లేటెస్ట్దా పాతదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఈ మెడిసిన్ తక్కువ కాస్ట్కి దొరకడం, తర్వాత ఇది ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ఎఫెక్ట్ అంటే మత్తును కలిగించే స్వభావం ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటి బారిన పడి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మాలి, అవసరం మేరకు మాత్రమే అమ్మాలి. ఆ రికార్డ్స్ని జాగ్రత్తగా 2 years సేవ్ చేయాలి. అలాగే పాటించాలని మేము సూచనలు ఇస్తున్నామండి. గత 4 రోజులుగా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. అందులో కొన్ని షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మెడిసిన్స్ అమ్మడం జరిగింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నామండి. పాత కక్షల నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తంబళ్లపల్లి ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి చిన్నాన్న పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంసీ మిథున్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి బుధవారం ములాఖతయ్యారు. అనంతరం జైలు వద్ద వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందని ఆరోపించారు. టెర్రరిస్టులు మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, లోకేష్కు, ప్రభుత్వానికి గాని ఈ పరిస్థితి మంచిది కాదని తెలియజేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని, కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించారు. ములాఖత్లో సైతం పక్కనే పోలీసులు ఉంటున్నారని అన్నారు. ఏ తప్పు చేయని మనిషిని దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారని, శత్రువుకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్ళమని అంటున్నారు. మాపై కక్ష సాధించే వాళ్లను ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడని, ఇటువంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ఛార్జ్ షీట్లో కూడా మిథున్ రెడ్డి పేరు లేదని గుర్తు చేశారు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉందని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్ రెడ్డిని ఏ కారణంతో అరెస్ట్ చేశారో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. సాధారణ వ్యక్తులు సైతం ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం 4 పోలీసులు ఉంటున్నారని అన్నారు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా తమకు రాలేదు, అందలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అరెస్ట్ చేయటానికి ఒక్క ఆధారం దొరకలేదు. ఏదో ఒక కేసు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు, మావోయిస్టులు ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ, వాళ్ళ కుమారుడికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన 4 నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా, మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా 4 పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈరోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కుమారుడు కానీ, ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు, పాపాలు ఇవన్నీ చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం.
కష్టపడి పైకి వచ్చిన దానికి, కష్టంతో ఉండగా నిక్కచ్చిగా ఉన్న దానికి ఈరోజు భగవంతుడు ఇలా ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ. ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా, చేసింటాడా, ఏ కేసైనా ఉందా, ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉన్నారు, వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చదవండి. ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి. ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడుకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, వాళ్ళ కుమారుడికి కానీ, మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు. మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్లుగా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం. మీ మారితో దొంగదా వల్ల మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు. ఏమి చేయగలుగుతారు? ఇంతకంటే మమ్మల్ని ఏమి ఏడిపిస్తారు? ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా? నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది? దోమలు ఎత్తుకొని వచ్చి కూడా ఆయన మీద వదిలినారు, అది ఇదని కావాల్సిన కథలు చెప్పి కన్ను బాగలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు. నువ్వు మళ్ళీ పోయి నువ్వు ప్రీబెయిల్ చేసుకున్నావు. ఈరోజు ఏ కేసు లేదు, ఏం లేదు. ఇప్పుడైనా మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ కూడా ఛార్జ్ షీట్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఏ పేరు ఉంది ఆయనకు, ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేసినారని కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి మేధావులు కానీ, లాయర్లు కానీ, ఎవరైనా కానీ ఈ ఛార్జ్ షీట్లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది అనేది కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు, వాళ్ళకి తెలుస్తుందని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉండ. ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సరన్నర పరిపాలన మారింది. ప్రజా సంక్షేమం పక్కకు వదిలేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరంన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు. ఒక మిథున్ రెడ్డి గారిని అది ఇంకొక నాయకుడిని జైలు పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడుతూ ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం, జైల్లో పెడతానంటాం. ఈ పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉన్నారు. తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు 5-6 వేల కేసులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అరెస్టు ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 26 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి 27 లక్షల రూపాయల చెక్కులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి 27 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అవుడాల కోటేశ్వరరావు రెడీ ఉండు బాబు, నీకు 1,00,000. ఒక్క అనిల్ కుమార్ రెడీ. అనిల్ ఒక్క అనిల్ కుమార్. నెక్స్ట్ తుర్రేడు గ్రామానికి చెందిన నాయకులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. చూడమ్మా
ఓకే ఓకే సార్. ఎమ్మెల్యే గారి సిఫార్సుతో 10 లక్షలు మంజూరైంది. నెక్స్ట్ కోడే సురేష్ గారు ఉన్నారు, గార్పాటి విజయలక్ష్మి. ఓకే కుసుమ శ్యామ్, బాబు కుసుమ శ్యామ్ రెడీగా ఉన్నావా? శ్రీహరివర్మ బులుసు, దీనికి 1,30,000 రెడీగా ఉండండి, పిడింపోయి. ఓకే నెక్స్ట్ రాజు గారు పట్టుకోండి. అమ్మ రాజమౌళి. నెక్స్ట్ మొకమాట విమల కుమారి తాలూకా. ఎవరు చెప్తారు ఆవిడ కాబట్టి సత్యవతి గారు లైన్ రెడీగా ఉండండి. ఓకే. మచిలీపట్నం జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పేరు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను పివిఎన్ మాధవులను కోరామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రంగా పేరు పెట్టి తీరాలని అన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో అడిగారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో వేసిన జిల్లాల సమస్యల మీద కమిటీలో రంగా పేరు జిల్లాకు పెట్టాలని విషయాన్ని ప్రస్తావించాలని కోరారు. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వాలు ఇంకా వివక్షత ప్రదర్శిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ మాకు రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ రెడ్డి గారు వచ్చి తీసేసిపోయింది. అసలు మమ్మల్ని ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు ఎదగనీయట్లేదు అనేది మా భావం ఇప్పటికి కూడా. మరి రాష్ట్రంలో ఈ రోజున మరి విగ్రహాలు కూడా పెట్టుకోనీయకుండా ఆపుతున్నారంటే ఏ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం, ఇస్తారా ఇవ్వరా, ఏదైనా కానీ చేస్తారా చేయరా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు, ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో కూడా మేము వారు ఒక గెజిట్ వదిలారు గవర్నమెంట్ వారు, మీ యొక్క అభిప్రాయాలను చేయమని. అప్పుడు కూడా మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మేము రాతపూర్వకంగా ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్ల గారికి కానీ వినతి పత్రం ఇవ్వడం అయింది. ఈ రోజు వరకు కూడా దాన్ని తొంగలోనే తొక్కారు. కానీ ఈ రోజు వరకు కూడా మా యొక్క కష్టాలు కానీ బాధలు కానీ పట్టించుకునే నాదుడే లేడు. మరి ఎందుకు ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎలక్షన్ ముందు అంటే గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎలక్షన్లో గత ప్రభుత్వంలో మేము డిమాండ్ చేయడం జరిగింది, రంగా గారికి ఒక జిల్లాకి రంగా గారి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని. కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన మేము ఉమ్మడి కూటమిలో ఉన్న నాయకులందరినీ, అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. మనకి హామీ ఇవ్వడం జరిగింది, రంగా గారి పేరుని తప్పకుండా ఒక జిల్లాకు పెడతానని. అంటే ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక 6 మినిస్టర్లను కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి. అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరటం జరిగింది. ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి. అలాగే రంగా గారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంటు విగ్రహాలు కట్టించక్కర్లేదు, మాకేం చేయక్కర్లేదు. 2 ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే రంగా గారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కానీ రంగా గారి అభిమానులు కానీ అందరం వేచి చూస్తున్నాం. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే ఈ జిల్లాల పునర్విభజన కమిటీ ఏదైతే ఉందో మినిస్టర్లందరికీ మేము విన్నవించుకునే విన్నపం ఇది. ఎందుకనంటే
స్వచ్ఛంద సేవా సంస్థలపై ఆంక్షలు నిర్బంధాలు తగ్గవని స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడారు. అన్నదాతలను రాజమండ్రిలో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టడం నేరమా అని ప్రశ్నించారు. స్వచ్ఛంద సేవలపై ఆంక్షలు నిర్బంధాలు ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నిరాశ్రయులను యాచక వృత్తిలో ఉన్నవారిని ఆదుకోవడం బాధ్యత అని పేర్కొన్నారు. నిరాశ్రయులు కూడా ఈ దేశ పౌరులే అనే విషయం విస్మరించరాదని అన్నారు. 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ సమాజంలో చైతన్యం తీసుకువస్తున్నామని వివరించారు. చిన్న చిన్న తప్పిదాలు, అపోహల వల్ల ఇల్లు విడిచి రోడ్లపై నిరాశ్రయులుగా జీవనం సాగిస్తున్న వారిని ఆశ్రమంలోనికి తీసుకువచ్చి యోగక్షేమాలు విచారణ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి వారి బంధువుల వద్దకు చేరేలా సంస్కరణలు నిరంతరాయంగా చేపడుతున్నామని అన్నారు. దాతల ఆశయాలు, లక్ష్యాలు నీరుగార్చే విధానాలకు యంత్రాంగం స్వస్తి పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ పాషా, కృష్ణ చైతన్య, జైన్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల వయసు లోబడిన వారిని మాత్రమే ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు. మనం తరచి చూస్తే, కొంచెం పరిశీలనగా చూస్తే కోవిడ్ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఏవైతే చేస్తున్నారో, అంటే బట్టల షాపులో చేసే సేల్స్మెన్ వాడు 50 దాటితే 40 దాటితే వాడిని తీసేసి అప్పుడు వరకు అటుకు 25,000 30,000 ఇవ్వాలి, 10,000కి వచ్చే యంగ్ బ్లడ్ని ఈవేళ సంస్థలు రిక్రూట్ చేసుకుని వారి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతీసింది కోవిడ్ అని చెప్పేసి మీ అందరికీ నేను చాలా బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళందరూ ఈరోజు రోడ్డును పడ్డారని దయచేసి మీరందరూ సానుభూతి వాళ్ళ పట్ల మనం వ్యక్తం చేయాలి. ఈరోజు రాజమండ్రి నగరంలో నిరాశ్రయాల సంఖ్య పెరిగింది. 2016లో మనం దాని మీద అధ్యయనం చేసినప్పుడు ఒక 500 మంది నిరాశ్రయాలు ఉన్నట్లుగా విజయరామరాజు గారు ఆ రోజు ఓ సమావేశం పెట్టి, అప్పుడు బుచ్చే చౌదరి గారు, ఆకుల సత్యనారాయణ గారు, రజనీ శేషయ్య గారు మేయర్గా ఉన్నారు, మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నారు. ఆ రోజు మనం 10% ఆఫ్ ది పాపులేషన్, అంటే 500 మందిలో 50 మందికి ఒక షెల్టర్ పెట్టాలని ఆ రోజు మనం పెట్టాం. 50 మంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఈరోజు పట్టణంలో నిరాశ్రయాలు పెరిగారు కాబట్టి చాలామందికి నిరాశ్రయులు అంటే చాలా చులకన భావం ఉంది, చిన్న చూపు ఉంది. దయచేసి మీ మనసులో అలాంటి భావన ఉంటే నా వివరణ ద్వారా మీకు తొలగించే ప్రయత్నం చేస్తాను. సానుకూలంగా దాన్ని అర్థం చేసుకోవాలని నేను పౌర సమాజం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ కార్యకలాపాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్న లీగల్ సర్వీసెస్ అథారిటీ బాల్య వివాహాల నివారణకు అధికారుల బాధ్యత ఎంతో కీలకం. ప్రజల్లో అవగాహన పెంపుదలపై దృష్టి. ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా మెడికల్ దుకాణాల యజమానుల ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ నరసింహ కిషోర్ యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. ఎస్పీ నరసింహ కిషోర్, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.